స్టోరీ ఏం లేదు. లాస్ట్లో 30 minutes బాగుందన్న. అది అసలు అయితే 1 hour 35 minutes సినిమా. అసలు సినిమా స్టోరీ లేదు. సీరియస్ సినిమా తీసుకోవాలి. ఏమి లేదన్న, ఒక మహేష్ బాబు ఎనర్జీ తప్ప ఏం లేదు, అస్సలు లేదు. పాపం అన్న మహేష్ బాబు ఎంత ఎనర్జీగా చేసిండు. త్రివిక్రమ్ తమను ఎవ్వడు దాన్ని సీరియస్ సినిమా తీసుకోవాలి, ఏదో షార్ట్ ఫిల్మ్ లాగా తీసి పడేసారు. లిప్సింగ్ కూడా వేయలే అన్న. మహేష్ బాబు తప్ప ఏం లేదన్న. మహేష్ బాబు పాపం 100% ఎఫర్ట్స్ పెట్టిండు. మిగిలిన వాళ్ళంతా పండుగ చేసారు సినిమా. అమ్మో చెప్పలేమన్నా, కానీ ఈ సినిమాకి అయితే ఏదో ఇంటర్న్షిప్ లా చేసిండు సినిమాలో కాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు శ్రీలీలని తీసుకోవడం వల్ల సినిమా పోయింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు ప్రజెంట్ ఐరన్ లెగ్ లో ఉంది. సినిమా నాకు నచ్చలేదు, నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే నచ్చలేదు. మహేష్ అదే చెప్తున్నా కదా, మహేష్ బాబు గారు యాక్టింగ్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఎనర్జీగా ఉంది, మంచి డాన్స్లు వేశారు, అట్లానే అనిపించింది నాకు కూడా. అందుకే నాకు కూడా అనిపించింది ఈ సంక్రాంతికి రాకుండా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సంక్రాంతికి రాకుండా ఉంటే సరిపోయింది. ఆల్రెడీ నాకు ఎందుకు అజ్ఞాతవాసి ఎఫెక్టే దీనికి కూడా కొట్టిందేమో అనిపించింది చాలా వరకు. హనుమంతుల వారితో పోల్చుకోకూడదు మనం. ఆయన రూట్ వేరు, ఆయన దారి వేరు. ఎంత తొక్కేద్దామని చూసినా అలా వెళ్ళిపోతున్నారు అనమాట. సో దీనికి అసలు పోటీ లేదు. గురూజీ మనం అట్లా చెప్పలేము. ఒక్క సినిమాతో గురూజీ పని అయిపోయిందంటే మనం అనలేము. అది ఆయన మళ్ళీ ఇంకో కంబ్యాక్ ఇస్తారు. నెక్స్ట్ అల్లు అర్జున్తో ఉందనుకుంటు కదా, ఆల్రెడీ అల్లు అర్జున్ ఫోన్ చేసి ఉంటాడు టాక్ని బట్టి. అది తమ్మన్ మ్యూజిక్ కూడా అరవింద్ సమేతలో పెన్మిటి సాంగ్ తీసుకొచ్చి కొట్టినట్టు అనిపించింది. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ కూడా నాకేం అంత అనిపించలేదు. అదే గుంటూరు కారంలో టైటిల్లో ఉన్నంత ఘాటు సినిమాలో కూడా ఉండుంటే బాగుండి అనిపించింది. ఆ ఘాటు నాకు సినిమాలో కనపడలేదు. గురూజీ మార్పు